వచ్చిన ప్రార్థన. మహోన్నతుడు అయిన తండ్రి, మరొక సమయాన్ని సన్నిధించుండగా మాతో మాట్లాడి మహిమ ఘనత పొందమని, నీ ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభు యేసు నామములో కృపా సమాధానమే కలుగునుగాక, ఆమేన్. అందరికీ మరణాత. నిన్న మనం గత వారం ధ్యానించిన 1వ వచనంలో, నేను సారోను పొలములో పోయు లోయలో పుట్టు అంటే నానా విధములైన దేవుని పిల్లలరా, మన 84వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 7వ వారు బాకా లోయలో అనే మాట రాయబడింది. వారు బాకా లోయ నుండి పోవచ్చు, దాన్ని జలమయముగా చేయుదురు. దేవుని స్తోత్రం. బాకనగా శబ్దము, బాకనగా చెప్పండి, ఒక మంచి లేక భయం పుట్టించే రీతిగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. అలాగైతే లోయలో పుట్టు పద్మము. ఇంతకుముందు పొలములో పుష్పం, లోయలో ఏముంది? ఎలా ఉందట? పద్మము. కనుక ప్రభునందు ప్రియులారా, భక్తులు, పితామహులు, అందరి పితామహుల కాలం, రాజుల కాలం, ప్రవక్తల కాలం. పాత నిబంధనలు ఎన్ని కనబడుతున్నాయి? మొదటిది అబ్రహాం వరకు, ఆదాము నుండి పితామహుల కాలం. ఏ కాలం? అబ్రహాము నుండి మరి దావీదు వరకు చూస్తే రాజుల కాలం. ఏ కాలం అండి? మోషే నుండి మలాకీ వరకు ప్రవక్తల కాలం. అంటే పాత నిబంధనలో 3 భాగాలు కనిపిస్తున్నాయి. ఎన్ని భాగాలు? దేవునికి స్తోత్రం. అలాగైతే ఇది మన కాలం. ఇది ఎవరి కాలం అంటే యేసుక్రీస్తు కాలం. అంటే అది రక్షకుని యొక్క స్వరముల యావత్తు భూమి వినపడడానికి. ఇప్పుడు 2వ రాకడ కాలం మన కాలం. దేవుని స్తోత్రం. అంటే పితామహులు, రాజులు, ప్రవక్తలు, క్రీస్తు, అపోస్తలులు, మనం అన్ని కాలాల్లో నుండి వచ్చే శ్రమలనే లోయ. చెప్పండి, శ్రమలనే. అట్టి లోయలో పుట్టిన పద్మమును నేను. సార్వత్రిక క్రైస్తవ సంఘము భయంకరమైన శ్రమలలో నుండి పుట్టుకొచ్చింది గనక ఇది పద్మము అని ఎందుకు చెప్పబడింది? పద్మం అనేది కొంచెం పెద్ద పుష్పంగా కనబడుతుంది. యావత్తు భూమి మీద సకల భక్త సమాజం అనిపించుకున్న వాళ్ళందరికీ మించినది సార్వత్రిక క్రైస్తవ సంఘం. చెప్పండి ఒకసారి. సార్వత్రిక. ఆ సంఘములో ఔన్నత్యమైన గొప్ప స్థితి కలిగింది వధువు సంఘం. ఏ సంఘం? వివిధ వర్ణములగల విశ్వాసులను పుష్పాలు భువి మీద మొల్చునట్టి పుష్ప సంగంబు. భువి పుష్ప అంటే వివిధ రకాల పుష్పాలు. చెప్పండి, వివిధ వర్ణాలు. చెప్పండి, అనేకమైన మిషనరీలుగా వచ్చారు. అద్భుతమైన సంఘాలు స్థాపించిన భక్తులు, పనివారు, ఎంతోమంది. వాళ్ళందరిలో పుష్ప సంఘం అనగా తయారై రూపుదిద్దుకొని ఆత్మపూర్ణమైన సంఘమే వధువు సంఘం. అందుకే ఏమంటుంది? నేను లోయలో పుట్టాను.
నేను ఎలా పుట్టాను చెప్పండి అమ్మా. లోయలో పుట్టాను. 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తున్నట్లయితే చూడండి ఏమని ఉంటుంది అక్కడ. 8 ఎటు చూసినను ఎటు పోయినను. చూడండి, ఇటు పోయినా మమ్మల్ని ఏమి వెంబడిస్తున్నాయి, శ్రమపడుచున్నాం. అమ్మా, ఇరికించ శ్రమను బట్టి మేము వేషధారులం కాలేదు, శ్రమలకు భయపడి మాట మార్చలేదు, శ్రమలకు భయపడి క్రీస్తుకు దూరంగా జీవించలేదు. మేము ఇరికించబడలేదు, అపాయమున్నను. అందరు చెప్పాలి మరి. అపాయం లేదా నీకు? ప్రతి క్షణము అపాయమున్నను. కేవలం అనండి ఒకసారి, ఊరికే చెప్పండి, కేవలం ఉపాయము లేని వారము. ఏంటి మనకున్న ఉపాయము? ఏంటండి మనకున్న ఉపాయము చెప్పాలా? యేసయ్యను హత్తుకోవడం. దేవుని స్తోత్రం. అందుచేత ఉపాయముతో ఉన్నది గనుక దేవుని పిల్లలరా, ఇక్కడ శ్రమ జీవితము, సంఘము యొక్క అంతస్తు కలిగిన ఈ సంఘము విశ్వాసులు ఎలాగున్నారట? బహిరంగముగా కనబడరు. చెప్పండి, బహిరంగంగా అంటే ఏమి లేదన్నమాట. మా దగ్గర బడాయి బచ్చా కూడలేక సచ్చా అన్నారు. ఎక్కడ? బెజవాడలు అంటారు ఈ మాట. బడాయి బచ్చా కూడలేక సచ్చా అంటాడు. వాడు ఏమంటాడు? నేను తింటాను, నాలో తినగలవా అంటాడు. ఆడి ఇంట్లో ఏమి ఉండదు, ఆడు బయట ఇదంతా ఇంట్లో ఏమి. అలాగే ఆత్మీయత లేకపోయినా కానీ ఏమంటారు? మేము అని చేసాం, ఇది చేసాం చాలామంది. అలాగే మనం చూస్తే చూడండి, దేవుని మాటలు జబర్దస్తు పొయ్యిలో పస్తు. ఒకసారి చెప్పండి, మాట్లాడండి అమ్మా. తెలుగులోనే జబర్దస్తు పొయ్యిలో పస్తు. చెప్పండి, చాలా గట్టిగా చెప్తారు. పూజలు గొప్పవే కానీ బూజు పట్టిందన్నారు. అంచేత విలువల వైపు చూస్తారు కానీ అంతరంగం వైపు చూడరు. బహాట సంఘము విలువలు కోరుకుంటుంది, అంతరంగ సంఘము ప్రభువును కోరుకుంటుంది. ఎవరిని కోరుకుంటుంది? ఒకసారి చెప్పండి మీ నోటితో. అందుకు లోయలో ఎక్కడి నుండి వచ్చాను నేను? లోతులో ఎక్కడి నుండి వచ్చాను నేను? అమ్మా, శ్రమలలో ఎక్కడి నుండి వచ్చాను అంటే ఎలాంటి లోతులైనా, లోయైనా, మెట్టు పల్లాలైనా, ఎత్తుపల్ల ఏమీ కూడా నాకే భయము భయపడరాదు. క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు రాదు. భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాగ్దా నమ్ములు గలవు. భయపడకూడని పలుకులు నీకు జయము గలుగు. 365 గలవు ఏడాది పొడుగున. భయపడకు, నిరాశ పడకు మెందునా. భయపడరాదు క్రీస్తు అంటే భయం లేని నిర్భయం రాటు తీరిపోయాను నేను. ఈ పుస్తకం ఏం చెప్తుంది? లోయలో పుట్టుకొచ్చా, భక్తుల అంతరంగ అనుభవాల్లో నుంచి పుట్టుకొచ్చా, పితామహుల యొక్క ప్రయాస, రాజ్య పాలకుల యొక్క నడిపింపు, ప్రవక్తల యొక్క ప్రవచనార్థకమైన క్రీస్తు యేసును బట్టి ఆయన కార్చిన కన్నీటి, ఆయన పొందిన శ్రమనే లోయలో
ఆయన సంఘ సహవాసం అనే లోగిలిలో నుంచి నేను వచ్చా. ఎంత అతిశయం ఉందో చూడండి. ఈ పుష్పానికి ఏముందంట చెప్పండి. నేనేమైనా మీలాంటి వాడనా, నేనేమైనా అని సవాలుసుతో చాలామంది, కానీ కనబడరు. అందుకే పౌలు ఏమంటాడు 2 కొరింథీ పత్రికలో చూడండి 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7వ వచనం ఎవరైనా నాకు కలిగిన, అందరు చదవండి అందరూ ఒకసారి చూడండి బైబిల్ చూస్తే. నాకు కలిగిన, ఒకవేళ ప్రభు నేను పిలిచినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, నిద్రలో కానీ, స్వప్నంలో కానీ, దర్శనంలో కానీ, ఎక్కడైనా ఏదైనా నీకు జ్ఞాపకం వస్తుంది బైబిల్లో చూస్తూ ఉంటే. నాకు కలిగిన ప్రత్యక్షతలు ఎలా ఉన్నాయి? గట్టిగా చెప్పండి. బహు విశేషముగా ఉన్నవి. ఎలా ఉన్నాయి? నేను అత్యధికముగా హెచ్చిపోకుండునట్లు నాలో నాకు శరీరములో ఒక ముళ్ళు, అది సాతాను దూతగా వచ్చి నన్ను నలిపేస్తుంది. ఏం చేస్తుంది? నలిపేస్తుంది. ఓ అపోస్తులారా, భక్తులారా, భక్త సమాజమా, నాకు మీకంటే ఎక్కువ ప్రత్యక్షతలు ఉన్నాయి, మీకంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయి, మీకంటే ఎక్కువ పట్టుదల కలిగిన సువార్త ప్రకటనలు ఉన్నాయి. నేను హెచ్చిపోకుండా, నన్ను కనబడనీయకుండా, నన్ను కదలనీయకుండా సాతాను దూతగా ఒక ముళ్ళు నన్ను నొప్పిస్తూ ఉంది, నలిపేస్తూ ఉంది. భక్తి పరుల శ్రమలో చూచి భక్తిహీనులని అనవద్దు. భక్తి పరుల శ్రమలో చూచి భక్తిహీను వద్దు. భక్తి పరుల శ్రమలకు ముందు బహుమానంబు కలుగక మానదు. భక్తి పరులు చూసి, ఓయ్ ఏంటి నీ శ్రమలో, వీరు సరిగా లేరేమో, బాగా లేరేమో, రకరకాలుగా మాట్లాడతాను. ప్రియులరా, శ్రమలు పొందిన కాలంలో ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? నేను నలిపివేయబడుతున్నాను, అపవాది నన్ను నలిపేస్తుంది, సహించుకోలేకపోతాను. ఈ నొప్పి, ఈ శ్రమ, ఈ శోధన, ఈ నింద, ఇవన్నీ చూసినప్పుడు ప్రభువా 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 నేను మొమ్మారు నెత్తునోరు కట్టుకున్నా. ఆయన ఏమీ అనలేదు. చెప్పండి, ఏమీ తీరా గట్టిగా అడిగితే నీకు నా కృప నీకు చాలు లేవయ్యా అన్నాడంట. ఏమన్నాడంట? ఎంత బాధేస్తుంది చెప్పాలా. దేవదాస్ సాయి గారికి భయంకర శ్రమ శరీరంలో వచ్చింది, తట్టుకోలేనిపోయిన శ్రమ, ఆస్తమా, ప్రాణం పోద్దన్నంతగా అలిసిపోతున్నప్పుడు ప్రభు అలా నిలబడి చూస్తూ ఉన్నాడంట. చూసి మరి ప్రభువా ఈ శ్రమ తీసేయొచ్చు కదా అన్నారంట. ప్రభు ఏమీ మాట్లాడలేదు. ప్రియులారా, మనకి జీవితంలో లేఖనంలో కనబడుతుంటే దైవజనుని జీవితంలో ఆ వాక్యము ప్రాక్టికల్గా కనబడుతుంది. అప్పుడు ప్రభు అన్నారట, అన్నారంట. ఏమన్నారు చెప్పండి? కొన్ని దినాల తర్వాత ఆయన స్థిరపడి చక్కగా పరిచర్య చేస్తూ చాలా ఆనందంగా పనిచేస్తూ ఉంటే ప్రభు అన్నారట, దేవదాసు నీ పనంతటికి, నీ శ్రమంతటికి నేను దాచిన మహిమ నేను నీకు చూపిస్తా. ఈయన అన్నాడంట, అన్నాడంట. ఎందుకు అనంటే, ప్రభువా అది ఇప్పుడు చూస్తే అయిపోయినట్టుంటుంది,
రేపు పరలోకంలో వచ్చి చూస్తే ఆహా, నా శ్రమకి ఎంత మహిమ వచ్చిందా అని ఆ రోజు నేను ఆనందిస్తాను, అందుకని నేను చూడనే అన్నారట. దేవుని స్తోత్రం. ఇది భక్తుల భాష. ఎవరి భాష ఇది చెప్పండి? దేవుని పిల్లల యోబు శ్రమలో ఉంటే స్నేహితులు హాయిగా వచ్చి పలకరించారు. నేస్తం బాగున్నావా, ఏంటి నీకు శ్రమ వచ్చింది, అయ్యయ్యో పిల్లలు చనిపోయారట, కుటుంబం అంతా వెళ్ళిపోయిందట, ఆస్తులు అన్నీ పోయినట్టు మేము చాలా బాధపడుతున్నాం అని ఏదేదో పాపం వాళ్ళు సంతాపం తెలియజేస్తా చివరికి ఏమన్నారంటే, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, నువ్వేదో తప్పున్నదేమో ఒకసారి నీళ్ళు ఎత్తుక్కో అన్నారు. ఎవరిని? అందుకు యోబు గ్రంథంలో చూడండి ఎలా ఉందో. లోయలో పుట్టిన పుష్పము, లోయలో పుట్టిన పద్మం అంటే చూడండి 6వ అధ్యాయము యోబు గ్రంథము 2వ వచనం చదువుదాం. 2వ వచనం. నా దుఃఖము, అందరు అనుకున్న కష్టాలు పొందిన వారులరా ప్రభువులోకి వచ్చాను, ఇంత భక్తిగా ఉంటే నాకు ఏం మేలు కలిగింది, ఇన్ని శ్రమలు పొందితే నన్ను ఎవరు ఆదరించారు, నాకు ఏ ఉపయోగం ఉంది, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ స్థితి, హాయిగా ఏదో 3 పూటలు తిని శుభ్రంగా ఉంటే ఎంత బాగున్ను చెప్పాలా. చూడండి యోబుకి ఏమంటున్నాడు, నా శ్రమ అమ్మా, నా దుఃఖము చక్కగా తోచబడునుగాక. అమ్మమ్మ, దానిని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద. అబ్బా, ఎక్కడ ఉందంట? దేవుని యొక్క చేతిలో న్యాయస్థుడైన, భూమి మీద ఏ ఒక్కరు కూడా న్యాయస్థులుగా కనబడినట్టుంటారు కానీ న్యాయము తీర్చలేరు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, నా శ్రమ, నా దుఃఖము చక్కగా తూయబడుతుంది నజరేయుడైన యేసుక్రీస్తు వారి చేతిలో. దేవుని స్తోత్రం. అందుకనే ఏంటి ఇంత లోతుంది, ఇంత భారం ఉంది, ఇంత భయంకర శ్రమ ఉంది, ఓ పద్మమా, ఒల్లి పద్మమా, నీకేమీ బాధ లేదంటే లేనే లేదు. ఎవరున్నారు నాతో, ఎవరు కావాలి నాకు? దేవుని స్తోత్రం. నేను నా విధులెల్లా నిశ్చయంబుగా నిరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞాని ఎవ్వారు, వాని ఎడల నన్ను యథార్థ పరునిగా గావించి అవిన చేనెరవేర్పించు సిల్వబడ్డ యేసుక్రీస్తే. భక్తి చెదరనివ్వకుండా, భయము లోనకు రాకుండా, శత్రువుకి జడయకుండా, ఆకలి దప్పులకు లోబడకుండా, కరువు కాటకాల వైపు కన్నెత్తకుండా, భవిష్యత్తు విషయంలో అనాలోచన రాకుండా, ఏ సమయానికి ఎలాంటి ఏ విధమైన విధి నెరవేర్చుకోవాలో నేర్పినవాడు ఎవరో తెలుసా? దేవదాస ఎవరో తెలుసా? ఏ సమయానికి నేను ఎలా కనిపించాలో, భక్తులు ఎలా కనిపించాలో ఆ శ్రమానుభవం ఆ మహానుభావుడు సిలువేయబడ్డాడు. దేవుని స్తోత్రం. ప్రియులరా, ఆయన చూస్తూ ఉన్నాను గనక నాకు శ్రమగా కనబడలేదు, లోటుగా కనబడలేదు, బాధగా కనబడలేదు, వేదనగా కనబడలేదు. ఆయన ఎదుటి నేను లోయలో పుట్టిన, చెప్పాలా, లోయలో పుట్టిన పద్మము. చూడండి, ఆ పద్మం ఇచ్చే సాక్ష్యము యోబు గ్రంథంలో 6:14 చదువుదాం. 6వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనము గమనిద్దాం. ప్రభునందు ప్రియులరా,
అమ్మా గట్టిగా గట్టిగా చదవాలా, అందరూ చదవాలా. కృంగిపోయినవాడు సర్వశక్తి కలిగిన దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితులు వచ్చి దయ చూపవచ్చు. ఏం చూపవచ్చు అంట? ఏంట్రా నాకు ఈ బాధలు చెప్పాలా. ముగ్గురు స్నేహితులు వచ్చినప్పుడు యోబు చూసారా, నేనప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు చేశా, ఇల్లు కట్టించా, పొలం ఇచ్చా, ఆకలి దప్పులు తీర్చాను, ఏంట్రా నాకు ఈ శ్రమలో, నాకు ఆ దేవుడు వద్దు, నాకు ఆ రక్షకుడు వద్దనట. మన అనువాయిని చూసినప్పుడు వాళ్ళ దగ్గర మనం కించపరుస్తాం కాబట్టి ఇంకెందుకులండి భక్తి, ఏం కలిగింది నాకు ఈ భక్తి వల్ల, ఏమరిగిందిలండి అని అంటే, మంచి స్నేహితుడైతే ఒరే బాబు నీకే కాదు అబ్రహాం గారి అంత కుదురుగా ఉన్నాడు, కొడుకుని బాగా పెంచుకుంటే దేవుడు బలేమన్నాడు. చూసారా అబ్రహాంకి ఎంత కష్టం వచ్చి పడిందో. బలిచ్చేటప్పుడు దేవుడు ఏమన్నాడు? పొదలో ఒక పొట్టేలు చిక్కుకుందన్నాడు. అంటే బలి దగ్గరికి కత్తి దాకా తీసుకెళ్ళాడు, అగ్ని కాల్చిందాకా తీసుకెళ్ళాడు. కత్తెత్తినప్పుడు వద్దులే అన్నాడు. ఏమన్నాడు? అలాంటి వాడు దేవుడని ఈ స్నేహితులు చెప్పాలా. నువ్వు నిజమైన మన అవునరా నీకోసం పాస్ గారు వాళ్ళ కోసం నీకోసం ఎందుకు చేయలా అంటాడు. ఏం చెప్తాడు చెప్పండి? ఎన్నాళ్ళున్నా మనకి ఈజీగా సలహా ఇచ్చేస్తారు. ఎక్కడుంటే ఏమైంది, ఏ సంఘం ఉంటే ఏమైంది, ఎవరైతే ఎదగాలి కదా, ఎదగడమేనా. అందుకే కింద యోబు ఏమంటాడు? నా స్నేహితులు అట్టివారు కానందున, నా శ్రమలలో బలపరచడానికి శక్తి లేనందున, దేవుని ఎదుట నిలవ శక్తి పొందనందున, దేవునితో సహవాస అభ్యాసం పొందనందున ఎండిపోయిన వాగులు. ఏ వాగులట అమ్మ చెప్పండి? ఎండిపోయిన వాగు వల్ల ఏ భూమికైనా ప్రయోజనం ఉందా చెప్పండి? ఉందా? మాట్లాడలేదు. దైవభక్తి సంపాదించలేని విశ్వాసి సలహాట ఎండిపోయిన వాగు లాంటిది. ఎలాంటి వాగు? ఎవరన్నారు ఆ మాట? యోబు గారు చెప్తున్నారు. ఏమంటున్నారు? నా కుటుంబం కదా పోయింది, నష్టం నాకు కదా కలిగింది, వీళ్ళకెందుకు కడుపు మంట, వీరు వచ్చినా నువ్వు బలపరచబడకపోగా మంచి స్నేహితులైతే దేవుని అందు ఉండవయ్యా దేవుడు అనకుండా వారు నన్ను అపహాసం చేస్తున్నారు. వీళ్ళు ఏమి లేదు, జీవమలేని బ్రతుకు. ఎవరు బ్రతుకు? ప్రభునందు ప్రియులరా, విశ్వాసిగా ఉన్నంత మాత్రాన వారి సలహా పెళ్లి కుమార్తెనే సంఘానికి సరిపడదు. దేవుని స్తోత్రం. పెళ్లి కుమార్తెకి సలహా ఏంటో తెలుసా? ప్రభును చూసి చెప్పే మాట కావాలా. నీ శ్రమకు దేవుడు ఫలితమిస్తాడనే మాట కాదు. ఈ శ్రమ పొందడం దేవునికి ఇష్టము, నేను ప్రార్థించాను అని అందుకొని చెప్తే ఆనందిస్తుంది. కానీ పెళ్లి కూతురు ఇవన్నీ ఎన్నాళ్ళే ఉంటాయంటే ఇష్టపడుతుందా? పెళ్లి కుమార్తె అంటే సంపూర్ణమైన క్రీస్తులో పునాదితో ఉన్న సంఘం. ఏ సంఘం? గాలి తుఫానులు ఎన్ని వచ్చినా ఎటు వరగలేదు, ఎవరి వైపు వరగలేదు, నిటారుగా నిలుస్తుంది. ఎవరెదుట చెప్పాల? గట్టిగా చెప్పండి ఒకసారి. దేవుని స్తోత్రం. ఎలా ఉందో చూడండి. మనం మరోసారి రోమాపత్రిక 8:35 చదువుకుందాం. 8:35 ఒకసారి చదవండి. లోయలో పుట్టిన పద్మమా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? చూడండి, లెక్కండి. శ్రమ కానీ, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత,
ఉపద్రవము, ఖడ్గమైనను, మనలను ఇవన్నీ చూసిన నామకార్థ సంఘానికి భయం, కానీ ఇవన్నీ నాకేంటి భయము? నాకేమీ కొదువా ప్రభువు దూతలను పరిశుద్ధులన్ విభవముగా మన మధ్య మసలుచు వెలుగుచుందురుగా. ఆహా వెలుగుచు గనుక ఈ లోక సంబంధంగా ఉన్న ఇవన్నీ లోకాన్ని పీడిస్తున్నాయి కదా, వాటన్నిటిని విడిపించిన క్రీస్తు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నన్ను ఏం చేస్తున్నాడు? ఇట్టి శ్రమలలో నుండి నన్ను ఆదుకునే రక్షకుడైన. ఆ తర్వాత ఆయన చుట్టూ చేకలేక ఆయన నా చుట్టూ ఉంచిన దూతలు కావాలి. ఎవరు దూతలు? అంతే కదా. దావీదు కీర్తన 34వ కీర్తన 7వ వచనం కూడా గుర్తులేదు నాకు, 37:7గా 34:7 అనుకుంటా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత. అంటే మన చుట్టూ ఎవరు ఉన్నారు? మన ఎదుట ప్రభు ఉన్నారు. మన చుట్టూ ఎవరు ఉన్నారండి? దేవదూతలు. మన కొరకు ప్రార్థించుటకు పరలోక పరిశుద్ధులు ఎవరున్నారు? దూతలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. ప్రభు ఉన్నాడు గనక నాకేం భయము, నాకేమి లోటు? అందుకనే లోయలో పుట్టిన ఈ ప్రభు ఎలాంటి వాడు? 99వ కీర్తనలో 5వ వచనం చదువుదామండి. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన అనండి ఒకసారి. ఆయన ఎవరైనా ఆడి తప్పనివాడు. దేవుని స్తోత్రం. మాట తప్పనివాడు, అద్వితీయుడు, ఒకే ఒకడు ఈ ప్రపంచములో. నేను నమ్మింది ఆయన్ని, నేను నమ్మింది ఆయన కుమారుని, నేను కలిగి ఉన్నది ఆ కుమారునితో సహవాసము. 17 యోహాను యేసు ప్రభు చెప్తున్నాడు 13వ వచనములో, అద్వితీయుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తునందు నమ్మిక ఉంచుట లేక విశ్వసించుటయే నిత్య జీవము. చెప్పండి, నిత్య జీవము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ బలహీనత తాటు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. నీ తాటు చూడకు, నా బలము తట్టిదిగో. నీ బలమునకు మించిన పనులు నా బలమే గద చేయవలసెను. నా బలమే గద చేయవలసెను. మహిమ తలాంపులే. అమ్మా ఏం కావాలంట? ప్రభు అంటున్నారమ్మా, మహిమ తలంపులు తెచ్చుకో. నీ బలహీనతలో చూడకు. నీ దేవుడు బలహీనుడు కాదు, అద్వితీయుడు, శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. అందువల్ల ఈ పుష్పానికి ఇంత కళ ఎందుకు వచ్చిందంటే ఆయనలో పవిత్రత తగ్గలేదు, పుష్పములో చెప్పండి కాంతి తగ్గలేదు. అందువల్ల భూమి మీద ఉన్న సంఘము పరిశుద్ధ ఆత్మ చేత అన్ని శ్రమ శోధనలను అధిగమించి ఆత్మ కలిగి ఉన్నది గనక ఆయన పరిశుద్ధుడు అని రుజువు చేస్తుంది. దేవుని స్తోత్రం. ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా ఉండవాలని కారణం ఏమిటంటే
నన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పురుషోత్తం చౌదరి గారు ఆయన రాసిన కీర్తనలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన రాసిన కీర్తనల్లో ఆయన అంటాడు, నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు ప్రేమ, నా వంటి జీవిని కేవలమగు నీదు దీవించి రాక్షింపని ఏం చేయాలా? నిష్ప్రయోజనమైన వాడను, ప్రయోజనము లేని వాడను నీ విడిచిపెడితే ఈ లోకములో అప్రయోజనమైనటువంటి ప్రజల కంటే హీనమైపోతానయ్యా. నన్ను దీవించి రాక్షింపు నీ పూడే. రావయ్యా రావయ్యా రావయ్య తండ్రి నన్ను గన్నయ్యా రావే. ఎంత మంచోడయ్యా, ఎంత గనుడు. నన్ను గన్నా నా యేసయ్యా. ఆయన అంతకుముందు మతములో నీ రాసలీలలు, నీ వైభవము, నీ వైఖరి అని పాటలు రాశాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పరిశుద్ధత అంటే తెలిసింది, పావనత్వం అంటే తెలిసింది, భక్తి అంటే తెలిసింది, ఆత్మీయ జీవితానికి ఉన్న ఉనికి ఎలాంటిదో అర్థమైపోయింది. అందుకని ఏమంటున్నాడు? నా వంటి దుష్కర్మ సాటి కాని జీవితాన్ని నువ్వు ఎందుకు చేసుకున్నావు? పనికి మాలిన బ్రతుకును నువ్వెందుకు చేసుకున్నావు? ఒక్క క్షణం ఈ శ్రమలో నువ్వు ఆలస్యం చేస్తే నా జీవితం ఈ కాలగర్భంలో కలిసిపోద్ది. రావయ్యా. ఏమంటున్నారు చెప్పండి? అందుకని లోయలో పుట్టు ఎందరో భక్తుల మనోభావాల నుంచి పుట్టుకొచ్చిన సార్వత్రిక క్రైస్తవ సంఘములో నుంచి వచ్చిన ఆ లోయలో పుట్టిన పద్మమే నేనెవరను? పొలములో పుష్పించాను, లోయలో చెప్పండి వికసిస్తూ ఉన్నాను, కనబడుతూ ఉన్నాను. ఈ ప్రపంచానికి కనబడుతుంది క్రీస్తు నాలో ఉన్న ప్రతి రేఖలో క్రీస్తు రక్తపు ఛాయలు ఉన్నవి. ప్రతి రేఖలో క్రీస్తు రక్తపు యొక్క ప్రభావం ఉన్నది. ప్రతి రేఖలో పునరుద్ధాన మహిమ ఉన్నది. అందుకే నేను ఆయన కోసం నిలబడ్డా. చెప్పండి, నేను ఆయన కోసం నిలబడ్డా, ఆయన కోసం. కనుక ప్రభునందు ప్రియులారా, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 16వ వచనం వధువు సంఘము అంతస్తు విశ్వాసులు బహిరంగం కనబడరు గనక వారు ఏమంటున్నారు చెప్పండి? అయితే వారు తమ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏం కోరుతున్నారు? ఈ లోకములో ఉన్న సుఖ భోగములు మేము ఎరుగనివి కావు, మా అనుభవంలో లేనివి కావు, మా కన్ను చూడనివి కావు. అయితే మేము మరి శ్రేష్టమైన దేశములో మా జీవితము నిలబడాలని మేము వెతుకొచ్చు ఉన్నాం. పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముత్యములతో పదిలముగా కట్టబడే 12 ముత్యములతో పదిలముగా. ఏం కనబడుతుంది ఈ పుష్పానికి? ఏం కనబడుతుంది? ఏంటి ఇంత ఉత్సాహము? ఈ లోయ, ఈ శ్రమ, ఈ అనుభవాలు, ఈ లోకం అనే కష్టాల్లో ఉండి వికసిస్తున్నావు అంటే
12 గుమ్మాలు కలిగిన పట్టణాన్ని చూస్తున్నాను. 12 ముత్యముల వంటి వారు మా అపోస్తులైన వారు, వారి భావి బ్రతుకును చూస్తున్నాను. చెప్పండి, పదిలముగా కట్టబడిన పట్టణము. అది ఎవరి కొరకు అంటే, వరుడైన యేసు క్రీస్తు తాను ప్రేమించి తాను కొరకు ప్రాణం పెట్టి పునరుద్ధానుడై తిరిగి రాబోతున్నాడు. తీసుకొని వీళ్ళు అక్కడ పెట్టడానికి ఆయన వధువునైన నా కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు కనుక నేను దానిలో ప్రవేశించబోతున్నాను. మరి శ్రేష్టమైన, చదవండి మళ్ళీ అదో వచనం, అయితే వారు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ వధువు యొక్క కోరిక ఏంటయ్యా అంటే, ఈ లోకమంతా ఒక లోయ, ఈ లోకమంతా ఒక లోయలో ఎదిగాను కనుక నేను తలవాల్చుకోవడానికి స్థలం ఎక్కడ లేదు, క్రీస్తుకు లేదు, నాకు లేదు. అందుకని ఆ పట్టణాన్ని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ పట్టణాన్ని కొరకు, ఆ పరమ పురుషుడైన క్రీస్తు కొరకు నేనేం చూస్తున్నానండి? గాఢాంధకారపు లోయలో సంచరించిన అపాయం నా ఎందుకు రాదు అని చెప్పి మా రాజుగారైనటువంటి దావీదు గారు చెప్పారు. ఆ గాఢాంధకారపు లోయ వంటి శ్రమలోకి నా ప్రాణప్రియుడైన క్రీస్తు వెళ్ళాడు. ఆ లోయను జయించడానికి తన సర్వస్వం నా కొరకు దారిపోశాడు. అందువల్ల ఈ లోయలో నేను ఆనందముగా ఉన్నాను, సౌఖ్యముగా ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను. సర్వలోకమా, నా వలే మీరు సంతోషించాలంటే మీరు ఒక పని చేయాలి, నజరేయుడని యేసు వైపు చూడాలి. చప్పట్లు కొడదాం అందరం. ఎవరి వైపు చూడాలి? మీరు అందరూ. ఈ ధైర్యం ఆయన నుండి వచ్చింది, ఈ ప్రేమ ఆయన నుంచి కలిగిందే, ఈ శక్తి ఆయన నుండి పొందిందే. కాబట్టి లోకమా, నేనెంత నిశ్చింతగా ఉండడానికి కారణం చెప్పండి? నా ప్రియుడైన ప్రభైన యేసుక్రీస్తు నన్ను రక్షించుకున్నాడు ఆయన. ఇవాళ సంగమా, ఆశయ అనేది నీలో నింపబడిందా? దేవుడు అంటాడు, ఇశ్రాయేలు కురిగిపోతున్నావేం? వద్దు. ఎహెజ్కేలు గ్రంథములో చెప్తున్నాడు, 34:29 వచనంలో అంటున్నాడు, కరువు కాటకాల వైపు చూడకు, నువ్వు ఒక ప్రఖ్యాతి కలిగిన వ్యక్తివై ఉన్నావు. ఏమై ఉన్నావు? ఎవరు మెచ్చుకుంటే మనకే సుఖం? ఎవరు మెచ్చుకోవాలో మనకి చెప్పాలా? నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఎవరు మెప్పు మనకు కావాలండి? ఎవరు మెప్పు కొరకు బ్రతుకుతుంది సంఘం? చదవండి ఆ మాట ఏమనుందో. ఇక దేశములో కరువు కలిగి నశించపోకుండాను, అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను, వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను అప్పుడు తమ దేవుడైన యెహోవా నేను తమకు తోటగా ఉన్నానని నా జనులై ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుని పిల్లరా, కష్టకాల శ్రమకాల లౌక్యానికి ఈవేళ ఎక్కడ చూసినా ఏదో ఒక పేరున, మత పేరున మన భారతదేశం అంతా మారు మ్రోగుతుంటే క్రైస్తవ సంఘం అంటుందట, యేసయ్య తోటలో, ఖ్యాతి కలిగిన తోటలో, ఆయన కౌగిట్లో ఆయన చేయబట్టుకొని ఆయనతో వరుడు వధువు ఒకటే, త్వరగా నిజమను త్వరగలో ఇద్దరు దంపతులుగా భరగొచుండ్రను చున్నది నిరుకు
రెబకమ్మ రెబకమ్మ 10 పూటలు ఉండమ్మా అన్నారు అన్నయ్య గారును వాళ్ళ అమ్మగారు. నా కుమార్తె ఇంతకాలం నేను ఎప్పుడు పనులు పెట్టా, మందల వైపు తోలే, నీళ్ళతో అన్ని పనులు చెప్పాను, నీకెప్పుడు సోకు చేయాల. ఇవాళ ఎలియాజరు వచ్చిన తర్వాత భలే సోకు వచ్చేసింది. మా అమ్మాయికి ముక్కకి కమ్మ వచ్చింది, చెవులకి దుద్దులు వచ్చినాయి, చేతులకి గడియాలు వచ్చి ఇంకేం వేసాడు ఆయన. ఆహాహా ఎంత మంచి చీర కట్టావమ్మా, 10 పూటలు చూసుకోవాలి, మా వాళ్ళందరికీ చూపిస్తాను. నో, రేపకమ్మ ఏమంటుంది? నో, నేను రెడీ, నేను ఇంక వెళ్ళిపోతా. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. 10 పట్టణాలు ఇస్తా, 10 కోట్లు ఇస్తా, 1,00,000 వద్దు, ఈనాడే ప్రభు వస్తే నేను ఏమంటుంది సంఘం? రేపకమ్మ ఉంటానందా వెళ్ళిపోతానందా? చెప్పాలా? ఆ అలంకారము ఇక్కడ ఉండడానికి కాదని ఆమెకు అర్థమైపోయింది. ఆత్మచేత నింపబడిన సంఘమా, పరిశుద్ధాత్మచేత అభిషేకం పొందిన సంఘమా, కృపా వరములతో నింపబడి క్రీస్తు యేసులో నిత్యము పరవడిల్లుతున్నవో సంఘమా, నీవిక్కడ ఉండడానికి కాదు కానీ నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు ఆయనే. ప్రభైనా ఇదిగో నేను త్వరగా అని చెప్తున్నాడు. మనం కూడా ఏం చెప్పాలా? నేను రెడీ. ఏం చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఏమండి, ఒక సావకుడు వాక్యం చెబుతుంటే ఒక ఆమె లేచిందంట, అయ్యగారు చిన్న మనమంత ఏంటమ్మా, నేను వచ్చినప్పుడు చర్చికి వచ్చినప్పుడు నేను అప్పడాలు మంచం మీద పెట్టి వచ్చానండి, అవి మడత పెట్టి వస్తాను అందంట ఆవిడ. ఇంత బాధ ఏం దాని ఆ మనసు అంతా ఎక్కడుంది? నీ మనసు ఎక్కడుందో, మన మనసు ఎక్కడుందో తీసుకోండి దేవుని వైపు. అప్పుడు ఈ లోకంలో జరుగుతున్న ఏది నీ రక్షకుని కంటే, నీ రక్షణ నామము కంటే, నీ రక్షకుని యొక్క ప్రభావం కంటే గొప్పవు కావు, గొప్పవు కావు, గొప్పవు కావు అని వారి నోటితోనే నేను చూసి చెప్తారు. అటువంటి స్థితి లోయలో పుట్టిన పద్మం వంటి సంఘమా, దేవుని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం ప్రార్థించుకుందాం. ప్రార్థన. దేవా,